ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి వైరసెస్ సంబంధించి క్వశ్చన్ వచ్చిందనమాట. ఇక్కడ మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, అవి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవో అని ఐడెంటిఫై చేయమని చెప్పారనమాట. సో మనకు ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే నో వైరస్ కెన్ సర్వైవ్ ఇన్ ఓషన్ వాటర్స్. సో ఇలాంటి స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు మనం డిస్కస్ చేసాం కదా, వన్ ఎగ్జాంపుల్, ఒక్క ఎగ్జాంపుల్ చూపించినా మనకి చాలు ఈ స్టేట్మెంట్స్ని ఇన్కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి. సో వన్ ఎగ్జాంపుల్ ఏం కాదు, అసలు మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ వైరస్ రిచ్ ఎన్వైర్న్మెంట్ ఎర్త్ మీద ఏదన్నా ఉందంటే అదే ఓషన్ అనమాట. సో అందుకని నో వైరస్ కాదు, చాలా వైరసెస్ ఉంటాయన్నమాట. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఓకే, వైరసెస్ చాలా ఉన్నాయన్నాం ఓషన్ ఫ్లోర్లో. ఎలా ఉంటున్నాయంటే అక్కడ మెరీన్ బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేసి ఉంటాయన్నమాట. సో నో వైరస్ కెన్ ఇన్ఫెక్ట్ బ్యాక్టీరియా, ఈ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. బ్యాక్టీరియోఫేజెస్ అనే ఒక టైప్ ఆఫ్ వైరస్ ఉంటాయి, అవి బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేస్తాయి అన్నమాట. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ నో వైరస్ కెన్ చేంజ్ ద సెల్యులర్ ట్రాన్స్క్రిప్షనల్ యాక్టివిటీ ఇన్ ద హోస్ట్ సెల్స్. అసలు ఫంక్షనింగ్ ఆఫ్ వైరస్సే మనకి హైజాకింగ్. ఫస్ట్ ఏం చేస్తుంది వైరస్, అసలు జెనెటిక్ మెటీరియల్ వైరస్ అనేది సింపుల్గా చెప్పాలంటే. ఇవి న్యాచురల్ హ్యాకర్స్, ఓజీ హ్యాకర్స్ ఆఫ్ న్యాచురల్ వరల్డ్ అనుకోండి. సో హ్యాకింగ్ లాగా అనుక ఇది మనకి ప్రోగ్రామ్ అనుకోండి. ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, హోస్ట్ సెల్ దాంట్లో ఇంజెక్ట్ చేస్తుంది అనమాట వైరస్ ప్రోగ్రాము. అప్పుడు ఏం చేస్తుంది, ఆ హోస్ట్లో ఫంక్షన్స్ అన్నిటిని మనకి ట్రాన్స్క్రిప్షన్లో ఇవి మొత్తం తనకు అనుకూలంగా మార్చుకుంటుంది అనమాట. సో అదే మనకి వైరస్. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్ అవుతుంది అనమాట. సో మనకి ఆన్సర్ వచ్చి హౌ మెనీ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అన్నారు, మనకి నన్ కాబట్టి ఆన్సరు డి అవుతుంది. సో మనకి ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో. సో ఆ క్వశ్చన్స్ అన్నీ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ ఇచ్చారు, హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో మనకి సమ్ అని ఇచ్చారు. సమ్ అంటే కొన్ని అని, అంటే నో మైక్రో ఆర్గానిజమ్స్, ఆల్ మైక్రో ఆర్గానిజమ్స్. సో ఇలాంటి స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు మనకి ఒక్కటి చూపించినా చాలు ఆ స్టేట్మెంట్స్ని ఇన్కరెక్ట్ చేయడానికి. సమ్ అన్నప్పుడు ఏం ఇబ్బంది లేదు, ఒకటి మనకి ఐడియా ఉంటే మనకి ఇవన్నీ కామన్ సెన్స్ క్వశ్చన్స్ అనమాట. దీంట్లో ఏముండదు, కామన్ సెన్స్, లాజికల్ రీజనింగ్ అంతే. సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ గ్రో ఇన్ ఎన్వైర్న్మెంట్స్ విత్ టెంపరేచర్స్ అబౌవ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. సో మనకి సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ తెలుసు, ఎక్స్ట్రీమోఫైల్స్ అంటారు వాటిని. సో అవి మనకి బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. అసలు మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి వర్సటైల్ అనమాట, డైవర్సిటీ, అడాప్ట్ చే ఎక్స్ట్రీమ్ కండిషన్స్. అవి టెంపరేచర్ అవ్వండి, కోల్డ్ అవ్వండి, సెలినిటీ అవ్వండి, దేనికైనా కానీ అడాప్ట్ అవ్వగలిగే నేచర్ ఉన్నవే మైక్రో ఆర్గానిజమ్స్ అనమాట. సో మనకి ఈ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ కంటే టెంపరేచర్ హై ఉన్నా కూడా సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి గ్రో అవుతాయి. ఆల్ నో మైక్రో ఆర్గానిజమ్స్ అప్పుడు ఇన్కరెక్ట్ అవుతాయి. సమ్ అంటే ఓకే కరెక్ట్. సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ గ్రో ఇన్ ద ఎన్వైర్న్మెంట్స్ విత్ టెంపరేచర్స్ బిలో ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. సో ఇవి క్రయోఫైల్స్ అంటారు. ఇవి కోల్డ్ టెంపరేచర్స్, ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్స్లో సర్వైవ్ అవుతాయి అన్నమాట. సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ గ్రో ఇన్ హైలీ ఎసిడిక్ ఎన్వైర్న్మెంట్ విత్ pH బిలో 3. సో వీటిని ఎసిడోఫైల్స్ అంటారు. అవి కూడా మనకి హైలీ ఎసిడిక్ కండిషన్స్లో కూడా గ్రో అవుతాయి అన్నమాట. సో ఇవి మనకి అన్ని ఆల్ 3 కరెక్ట్ కాబట్టి సి అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్. వైరస్ కెన్ ఇన్ఫెక్ట్, అదే మనకి సెకండ్ స్టేట్మెంట్ చెప్పుకున్నాం కదా, నో వైరస్ కెన్ ఇన్ఫెక్ట్ బ్యాక్టీరియా అని. ఆల్రెడీ యూపీఎస్సీలో సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది ప్రిలిమ్స్లో. వైరస్ కెన్ ఇన్ఫెక్ట్ బ్యాక్టీరియా, ఫంగై, ప్లాంట్స్. డి అనేది ఆన్సర్ అనమాట. 1, 2, 3. బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ చేసే వాటిని బ్యాక్టీరియోఫేజెస్ అంటారు. ఫంగైని ఇన్ఫెక్ట్ చేసే బ్యాక్టీరియాని మైకోవైరసెస్ అంటారు. ప్లాంట్స్ని కూడా మనకి ఇన్ఫెక్ట్ చేస్తాయి అన్నమాట వైరస్ అని. సో మనకి ఏం
వైరస్ సర్వైవ్ అవ్వాలంటే మనకి లివింగ్ హోస్ట్ సెల్ ఉండాలి, అంతే రిక్వైర్మెంట్. లివింగ్ హోస్ట్ సెల్ ఏంటి, అది బతుకుండాలి. సో అది లివింగ్ హోస్ట్ సెల్, అది ప్లాంట్ అయినా అవ్వండి, ఫంగై అయినా అవ్వండి, హ్యూమన్ అయినా అవ్వండి, బ్యాక్టీరియా అయినా అవ్వండి. సో అది నెక్స్ట్ ఏంటి, సో ఈ స్టేట్మెంట్స్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. వైరస్ ల్యాక్ ఎంజైమ్స్ నెసరీ ఫర్ ది జనరేషన్ ఆఫ్ ఎనర్జీస్. చెప్పాను, వైరస్ అనేది జస్ట్ ఏం లేవు, ఒక సింపుల్ ప్రోగ్రామ్ అనుకోండి, జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, ప్రోగ్రామ్ అంతే. ఆ ప్రోగ్రామ్తో వెళ్ళిపోద్ది అనమాట, హోస్ట్ సెల్లోకి వెళ్ళిపోయి అక్కడున్న ఎంజైమ్స్ని కానీ మిషనరీ కానీ అన్నిటిని యూస్ చేసుకుంటుంది అనమాట తన కంట్రోల్లోకి, లేదంటే అడాప్ట్ చేసుకుంటుంది, లేదంటే తన కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది, లేదా చేంజ్ చేస్తుంది, లేదంటే అడాప్ట్ అయినా చేసుకుంటుంది అనమాట. సో అట్లా వైరస్ ల్యాక్ ఎంజైమ్స్ నెసరీ ఫర్ ది జనరేషన్ ఆఫ్ ఎనర్జీ, కరెక్టే కదా, మనకి జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది అంతే. సో వైరస్ కెన్ బీ కల్చర్డ్ ఇన్ ఎనీ సింథటిక్ మీడియం. చెప్పాం కదా ఇప్పుడే, వైరస్ సింథటిక్ మీడియంలో సర్వైవ్ కాదు, మనకి హోస్ట్ అనేది లివింగ్ సెల్ అయి ఉండాలి. సో అది సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ మనకి, కాబట్టి 2 ఉండేవన్నీ ఎలిమినేట్ అయిపోతాయి, 1 కరెక్ట్ కదా. నెక్స్ట్ 3 చూద్దాం. వైరస్ ఆర్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ ఆర్గనిమ్స్ టు అనదర్ బై బయలాజికల్ వెక్టర్స్ ఓన్లీ. బయలాజికల్ వెక్టర్సే అవసరం లేదు, మెకానికల్ వెక్టర్స్ కూడా ఉండొచ్చు. సో ఇది కూడా ఇన్కరెక్ట్. సో మనకి ఆన్సర్ అనేది A1 ఓన్లీ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. దాని మీదే క్వశ్చన్ ఇచ్చారు, విచ్ ఆఫ్ ది అబోవ్ కెన్ బీ కల్చర్డ్ ఇన్ ఆర్టిఫిషియల్ సింథటిక్ మీడియా అన్నారు. సో మనకి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మనకి వైరస్ అనేవి సింథటిక్ మీడియంలో మనం కల్చర్ చేయలేం, కాబట్టి మనకి 1, 2 అనేది ఆన్సర్ అవుతుంది, ఏ అనేది ఆన్సర్ అవుతుంది. బ్యాక్టీరియా మనకు తెలుసు సింథటిక్ మీడియంలో, ఆర్టిఫిషియల్ మీడియంలో గ్రో చేయొచ్చు. ఫంగై, ఇది మనకి బ్రెడ్ మోల్డ్ ఎక్స్పెరిమెంట్ అని చేస్తుంటారు, బ్రెడ్ మీద మోల్డ్ వస్తుంది ఫంగై. సో అది అట్లా మన సింథటిక్ మీడియంలో కూడా ఫంగైని మనం గ్రో చేయొచ్చు అనమాట. సో వైరస్ని గ్రో చేయలేం, మనకి హోస్ట్ లివింగ్ సెల్ ఉండాలి, లివింగ్ సెల్ అనేది రిక్వైర్మెంట్. సింథటిక్ మీడియంలో మనం గ్రో చేయలేం మన వైరస్. సో నెక్స్ట్ ఏంటి, రీకాంబినెంట్ వెక్టర్ వ్యాక్సిన్స్ అనేవి మనకి ఇట్లా జెనెటిక్ ఇంజనీరింగ్లో యూస్ చేస్తారు, మనకి వ్యాక్సిన్స్ డెవలప్ చేయడంలో. వెక్టర్స్గా బ్యాక్టీరియాని వైరస్ని యూస్ చేసుకుంటారు అనమాట, బోత్ 1 and 2. సో మనకి రికాంబినెంట్ వెక్టర్ వ్యాక్సిన్స్ అంటే ఏం లేదు, దాంట్లో లైవ్ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉంటాయన్నమాట. సో మనకి స్పెసిఫిక్ రెస్పాన్స్ని మిమిక్ చేయడానికి. సో అదే నెక్స్ట్ ఏంటి, అడినో వైరస్, ఇది ఇంటర్చేంజ్ చేస్తారు. అడినో వైరస్ అనేవి డబుల్ స్టాండర్డ్ DNA జీనోమ్స్, రెట్రో వైరస్ అనేవి సింగిల్ స్టాండర్డ్ RNA జీనోమ్స్. ఈ రెట్రో వైరస్సే మనకి ఎగ్జాంపుల్ HIV వైరస్ అనమాట. కామన్ కోల్డ్ అనేది మనకి అడినో వైరస్ ద్వారా వస్తుంది, వేరాజ్ ఎయిడ్స్ అనేది HIV వైరస్, అది రెట్రో వైరస్ అనమాట. సో 2 అనేది కరెక్ట్, B ఆన్సర్ అవుతుంది, B2 ఓన్లీ. నెక్స్ట్ ఏంటి, హెపటైటిస్ B. మనకి హెపటైటిస్ B అనేది సెవరల్ టైమ్స్ మోర్ ఇన్ఫెక్షన్ దెన్ HIV అండ్ ఎయిడ్స్ కంటే కూడా హెపటైటిస్ అంటే మనకి లివర్ ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట. హెపటైటిస్ B అనేది సెవరల్ టైమ్స్ మోర్ ఇన్ఫెక్షన్ దెన్ HIV అండ్ ఎయిడ్స్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ వచ్చి మనకి హెపటైటిస్ కెన్ కాస్ లివర్ క్యాన్సర్, ఇప్పుడే చెప్పాను కదా, లివర్ని ఇన్ఫెక్ట్ చేసి లివర్ క్యాన్సర్ని కూడా మనకి కాస్ చేయొచ్చు అనమాట. సో మనకి హెపటైటిస్ B అనేది 50 to 100 టైమ్స్ మోర్ ఇన్ఫెక్షన్స్ దెన్ HIV అనమాట. HIV వైరస్ కంటే 50 నుంచి 100 రెట్లు మోర్ ఇన్ఫెక్షన్స్ అనమాట. సో బోత్ 1 and 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ మనకి ఇంకా ఇవన్నీ కూడా UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవి. ఎయిడ్స్ అనేవి మనకి ట్రాన్స్మిటెడ్ బై, ఇది మనకి తెలిసిందే, సెక్సువల్ ఇంటర్కోర్సు బై బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, కరెక్టే. బాడీలీ ఫ్లూయిడ్స్ ఇన్వాల్వ్ అవ్వాలన్నమాట. అక్రాస్ ప్లస్ అంటే ఇది కరెక్టే. ఇక్కడ మస్కిటోస్, అదర్ బ్లడ్ సక్కింగ్ ఇన్సెక్ట్స్, ఇది ఇన్కరెక్ట్ అనమాట. సో మనకి ఆన్సర్ అనేది B అవుతుంది, 1, 2, 4 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ మస్కిటోస్ నుంచి ట్రాన్స్మిట్ అయ్యే వైరస్ డిసీజ్ ఉంది, జీకా వైరస్ అని. సో అది చూద్దాం, దాని మీద కూడా క్వశ్చన్ వచ్చింది. సో నెక్స్ట్ ఏంటి, హెపటైటిస్ B, హెపటైటిస్ C గురించి ఇచ్చారు. ఇక్కడ ఇంటర్చేంజ్ చేస్తారు, హెపటైటిస్ Bకి వ్యాక్సిన్ ఉంది, అన్లైక్ హెపటైటిస్ C అంటే
హెపటైటిస్ బి డస్ నాట్ హ్యావ్ వ్యాక్సిన్, అది ఇన్కరెక్ట్ అనమాట. హెపటైటిస్ బికి వ్యాక్సిన్ ఉంది, హెపటైటిస్ సికి వ్యాక్సిన్ లేదు. సో మనకి నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చి బి అనేవి, మిగిలినవన్నీ కరెక్ట్. ఇవన్నీ చూసుకోండి. హెపటైటిస్ బి అనేది మనం చెప్పుకున్నాం కదా, ట్రాన్స్మిటెడ్ మచ్ లైక్ హెచ్ఐవి. నెక్స్ట్ గ్లోబల్లీ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ఫెక్టెడ్ విత్ హెపటైటిస్ బి అండ్ సి వైరస్ ఆర్ సెవరల్ టైమ్స్, మనం చెప్పుకున్నాం కదా 50 to 100 times మోర్ ఇన్ఫెక్షన్స్, అందుకే ఎక్కువ మంది ఉంటారు హెచ్ఐవి కంటే కూడా. సో సమ్ ఆఫ్ దోస్ ఇన్ఫెక్టెడ్ విత్ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి డస్ నాట్ షో సిమ్టమ్స్ ఫర్ మెనీ ఇయర్స్, ఇది కూడా కరెక్ట్ అనమాట. మనకి ఇన్కరెక్ట్ వచ్చి బిఏ స్టేట్మెంట్. హెపటైటిస్ బికి వ్యాక్సిన్ ఉంది, హెపటైటిస్ సికి వ్యాక్సిన్ లేదు. సో అది. నెక్స్ట్ ఏంటి, మనం చెప్పుకున్నాం కదా జీకా వైరస్ అని. ఇది మనకి ఉగాండా ఫారెస్ట్, జీకా ఫారెస్ట్ ఉగాండా, అందుకని జీకా వైరస్ అనమాట ఇది. సో ఇది జీకా వైరస్ అనేది ట్రాన్స్మిటెడ్ బై ద సేమ్ మస్కిటోస్ ద ట్రాన్స్మిట్ డెంగ్యూని ట్రాన్స్మిట్ చేసే ఏడిస్ అని ఉంటాయి స్పీసీస్, అవే ట్రాన్స్మిట్ చేస్తాయి. సెక్సువల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ జీకా వైరస్ డిసీజ్ కూడా పాసిబుల్. జీకా వైరస్, హెచ్ఐవి వైరస్ మస్కిటోస్ మనకి ట్రాన్స్ఫర్ చేయలేవు అనమాట. సో దాంట్లో బాడీలీ ఫ్యూల్స్ ఇన్వాల్వ్ అవ్వాలి. బ్రెస్ట్ మిల్క్ ద్వారా కూడా ట్రాన్స్మిట్ అవుతుంది హెచ్ఐవి వైరస్ అనేది. సో అది. నెక్స్ట్ ఇది వచ్చి H1N1 అంటే ఇది స్వైన్ ఫ్లూ. అదే H5N1 అంటే బర్డ్ ఫ్లూ అనమాట. సో అది ఎయిడ్స్ వచ్చి హెచ్ఐవి, అది మనకు తెలిసిందే. సో నెక్స్ట్ ఏంటి, ఇవి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, హెపటైటిస్ బి, హెచ్ఐవి, ఎయిడ్స్ ట్రాన్స్మిట్ అవుతుంది. చికెన్ గునియా అనేది మనకి ట్రాన్స్మిట్ కాదు, టాటూయింగ్ ద్వారా. సో అది నీడిల్స్. నెక్స్ట్ మనకి ఇది మనకి ఈ ఇయర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో అడిగారు. మనకి మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని ఉంటాయి. ఇవి మ్యాన్ మేడ్ ప్రోటీన్స్ అనమాట. దే స్టిమ్యులేట్ ఇమ్యూనోగ్లోబుల్ ఫంక్షన్ డ్యూ టు దేర్ ఎబిలిటీ టు బైండ్ స్పెసిఫిక్ యాంటీజెన్స్. అదే మోనో అంటే సింగిల్, స్పెసిఫిక్ యాంటీజెన్స్తో. సో అది కరెక్టే. దే ఆర్ యూజ్డ్ ఇన్ ట్రీటింగ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ దట్ నింఫా వైరస్ని ట్రీట్ చేయడానికి మనకి మోనోక్లోనల్ యాంటీబాడీస్ని యూజ్ చేస్తున్నారు అనమాట. ఇది రీసెంట్గా న్యూస్లో ఉందన్నమాట. సో దాని మీద క్వశ్చన్ వచ్చింది. సో నింఫా వైరస్ అవుట్ బ్రేక్, వాట్ ఆర్ ది మోనోక్లోనల్ యాంటీబాడీస్? మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఆర్ స్పెసిఫిక్లీ ఇంజనీర్డ్ అండ్ జనరేటెడ్ టు టార్గెట్ డిసీజ్. మనకి నింఫా వైరస్ని ట్రీట్ చేయడానికి మనకి యూజ్ చేస్తున్నారు మోనోక్లోనల్ యాంటీబాడీస్. నెక్స్ట్ ఇది ఏస్2 అనేవి మనకి స్ప్రెడ్ ఆఫ్ వైరల్ డిసీజ్ అనమాట. ఇవేం మనకి రిసెప్టర్ లాగా యాక్ట్ చేస్తాయి అనమాట. ఈ వైరస్ అనేవి హోస్ట్ సెల్లోకి ఎంటర్ అయినప్పుడు దీంతో బైండ్ అయ్యి మనకి స్పీజెస్ విత్ సెల్ మెంబ్రేన్ లేదా ఎంటర్స్ ద హోస్ట్ సెల్ అయినా చేస్తుంది వైరస్ అనేది. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.